కనపడట్లేదు. ఓ కెప్టెనే, ఏంటండి హైజాక? ఇంత సెక్యూరిటీ ఉండి ఎలాగండి ఇది? ఎందరో టెర్రరిస్టులు బాంబు పెట్టారా? ఏం కావాలంటే వాళ్ళకి? ఏంటండి నేను ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నా మీరు సమాధానం చెప్పడం లేదు మిస్టర్ రామ్ సీఎం. ఓ సారీ, ఐమ్ సారీ. యూ డోంట్ నో తెలుగు రైట్? తెలుసా? మరి సమాధానం చెప్పారేంటి? నోటికుండేది పీకి పారేయచ్చుగా. చేతులు కట్టేశారా? యు నో వన్ థింగ్, నా చేతులు కట్టేశారు. బై ది వే ఐ యామ్ మైథిలి, ప్లీజ్ టు మీట్ యు. ఇప్పుడేం చేద్దాం? నేను పీకి పారేనా? డూ యూ మైండ్? థాంక్యూ. ఏంటి? చేతులు కట్టేస్తున్నాయి, ముక్కు దొరదగా ఉంది. మీ గోకుడు కార్యక్రమం పూర్తి కాగానే కొంచెం నా చేతి కట్టలు కొరికి పారేస్తారా? యా యా. ఏంటి అలా చూస్తున్నారు? మీరు కొరికి పారేయచ్చుగా. ఓకే, ప్లెజర్ మేడం. ఓ ఓ ఓ ఏ ఏ అది నా బెల్ట్. I'm sorry, I'm losing my balance. ఓకే ఓకే. Turn around! అరే మొద్దు, What? ఆ బటన్స్ అన్ని ఆన్ చేయకపోతే మనం అందరం పోరంబోకులం అయిపోతాం. What Porumboku? అది నువ్వే, ఇట్స్ యూ. Hey, thank you. Then me? నువ్వు కూడా పోరంబోకే. నేను పైకి వెళ్ళి మీకు చేయందిస్తాను, మీరు మెల్లగా మీరు వచ్చేసారు. నేను లోపలికి వెళ్తాను. వీఆర్ గోయింగ్ ఇన్ టు ది అండర్బెల్లీ ఆఫ్ ది బోయింగ్. ఐ ఓకే. నా బటన్ నీ వెంట్రుకలు ఎరిపోయిందండి. నా బటన్ చుట్టూ ఏంటి జారుతుంది ఇక్కడ? ఏంటి కంట్లో దుమ్ము పడిందా? సారీ. తెల్లడా, నాకు ఆకలేస్తుంది. అక్కడ బట్టలు ఉన్నాయి చూసారా? ఏది? ఇదా? వాటిని దయచేసి ముట్టుకో. ఏంటండి? ఏం చేయలేదండి, ఊరికే ముట్టుకున్నాను. ముట్టుకోవద్దనే కదా. అది మీకు చావు మేడం. కుమార్, యా టెల్ మీ. బెటర్ తెలుగులోనే మాట్లాడదాం. సరే. అది Whom are you talking to? నో, ఐఎమ్ నాట్ టాకింగ్, ఐఎమ్ జస్ట్ సింగింగ్. ఐఎమ్ టెన్స్, యు నో, సో ఐఎమ్ రిలాక్సింగ్ మై సెల్ఫ్. సారీ. ఎంతమంది ఉన్నారు? ఇద్దరే వాళ్ళు, తుపాకీలో గుళ్ళు, ఎయిర్ హోస్టెస్లిద్దరు, ఏదో ఒకటి చెయ్యి. ల్యాండింగ్ గేర్ నేను కత్తిరిస్తాను, ఆ తీవ్రవాదులు. పైలట్, మీరెందుకు పాడుతున్నారు? అదే కదా, నేను ఎందుకు పాడుతున్నాను? కానీ బాగానే పాడుతున్నారు. ఎక్కడ ఆపాం కుమార్? ఆ తీవ్రవాదులు. ల్యాండింగ్ గేర్ చెడిపోయిందని టెర్రరిస్టులతో చెప్పు. ప్లేన్ ల్యాండ్ కాదని భయంతో వాళ్ళు మనల్ని ఏం చేయరు. నేను ల్యాండింగ్ గేర్ కట్ చేసి పారేస్తాను, అడిగి చెప్పు. ఓ సారీ, వీ కాంట్ ల్యాండ్. ల్యాండింగ్ గేర్ ఈజ్ నాట్ వర్కింగ్. అరే కిందకు దిగలేమరా బోడి గుండు. You bullshit. What are you talking about? ఏంటి భయపడుతున్నారా? యా, భయపడి చస్తున్నారు. నీ పని కానీ. ఓకే, ఏంటి రిబ్బన్ కటింగ్? What's going on here? Says you can't land the plane. లోపల నుంచి ఇంకో తెల్లడొచ్చి ఏవేంద్ర అని అడుగుతున్నాడు గురు. వాడి చేతిలో పెద్ద తుపాకీ ఉంది, నాకు భయం. Shit! You! Oh shit! Sit down! Sit down! Take care of them! Shut up! Nobody move! Get out. Go, man! Let's go! Stay down. Got it? Yeah, got it. థ్యాంక్ యూ.
ఓకే Thank you. నో 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 ఐఎమ్ ది కెప్టెన్ డోంట్ వరీ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ ఆ సుత్తిలో ఇస్తారా Oh, sorry. థ్యాంక్ యూ Where are they going? What's happening? ఎక్కడికి వెళ్తారు? వేడివేడిగా రామ్ బిర్యానీ ఇస్తాడు, తినేసి వస్తారు. ఆ తర్వాత ఫైట్ ఎస్కేప్. Thank you very much for saving my son's life. Question for you. How did you deal with the hijackers? Nothing beyond the column of duty. Wondering how you actually did it, how you managed to save. Well, the way they deserve to be handled. సతీష్ కుమార్ ఇండియన్ బ్యాంక్ వర్క్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ సీ యూ. లుక్ దేర్ నా కోసం సౌత్ ఇండియానే వచ్చేసింది. Hey! Hi! Caesar! సారీ మామ గారు, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. యాక్చువల్లీ డీసెంట్ ఫెలోస్. వీడు వేదాచలం. నమస్కారం. వీడు నాడార్. కులం కాదు, పేరు చెప్ప. ఆరుముగ నాడార్. నా పేరు నమస్కారం అండి. అయ్యప్పన్ నాయర్. గణేష్ ఎగడేంత నమస్కారం. నమస్కారం. ఒక ఫోటోగ్రాఫ్. మేము పంచ పాండవులాగా ఫ్రెంచ్ పాండవులం. అర్థం కాలేదనుకుంటా. జోక్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అది బర్త్డేకి చెప్పేది. ఓకే ఓకే సైలెన్స్. ఇక మీద మేమే మాట్లాడము. నువ్వు ముందు కేక్ కట్ చేయి. Ready? 1 2 స్టిల్ ఒక నిమిషం. హలో, నూతన వధూవరులకు మా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు. బాగుందా? ఎక్సలెంట్. ఇంకో ప్లేట్ తీసుకొస్తాను. ఎందుకు ఇంకో ప్లేట్? ఒక ప్లేట్ చాలదా? నీకు ముద్దలు తినిపించే భార్య. అప్పట్లో అందరూ అలాగే ఉంటారు. ముద్దల భార్య కాదు, ముద్దుల భార్య కూడాను. ఎందుకురా కూడుకొని చేస్తారు? మీరు మీ పెళ్ళాలను తీసుకురావచ్చుగా. పెళ్ళాళ్ళని తీసుకొస్తే మేమేలా జాలిగా అలా హెల్డ్ మ్యాప్ లో కూడా లేని ప్లేస్ లో పెళ్లి చేస్తే భార్యల్ని ఎలా తీసుకువస్తామని. సారీ, అది నా తప్పే. Oh, it's all right. నో నో. సరే సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. ఇక్కడ ఉండదు. ఏమైనా కావాలా? నువ్వురా, వాళ్ళేదో మాట్లాడుకుంటుంటే మధ్యన మనం ఎందుకు? ఎరా, వాళ్ళకంటే ఆల్రెడీ పెళ్ళైపోయింది. నువ్వు బ్రహ్మచారి గాడిదవు. నువ్వు పెళ్ళాం అంటున్నావు. నీకెక్కడైందిరా పెళ్ళి? ఇందులే హాయ్, ఎప్పుడు? ఇన్విటేషన్ కూడా పంపలేదు? మాకు పంపలే. ఏ కొడితే కదా. ఎందుకు కొట్టలేదురా? మా నాన్న కొట్టాడే చెప్పుతో. అందుకని మా నాన్న చెప్పు సైజ్ 11 తడుకోగలనా? రే, నిర్మలను నువ్వు సైజ్ సైజులన్నీ సరికి మర్చిపోయి ఉంటాడు. చూడు బిట్టాకో, ఇంట్లో ఫోర్స్ చేశారు, అత్త కూతుని చేసుకున్నాను. రే, మరి నీ నిర్మల గతి? నిర్మల సంగతి సరే, నీ ఓల్డ్ సెటప్ సరోజ గది. దాన్ని ఇప్పుడు ఎందుకు అలా అవుతారు? మేము ఎక్కడ లాగాము, అదే వస్తా ఉంది. ఇదెలా ఉంది? నాకు ఇంకా కొంచెం కావాలి. వాళ్ళకి? వాళ్ళందరూ డైట్ లో ఉన్నారు, వాళ్ళకి అక్కర్లేదు. నాకు కొంచెం కావాలి. ఐ వాంట్ మోర్. ఓకే ఓకే. గివ్ మీ మోర్. ఏం చేస్తావు? కవర్ చేయండి. ఓకే ఓకే. హాయ్ రామ్. No, wait. Listen to me. చెయ్ ఎంగిలి. ఎప్పుడు మాత్రం ఎంగిలా? సరే, ఎప్పుడు ఎంగిలి. ఓకే. నో, కవర్ చేయండి. ఇప్పుడే కావాలన్నారు, అంతలోనే కనపడలేదు. వెయిట్. రాంగ్ ఫిట్స్ మై చెల్లి. దిస్ ఇస్ మై షట్ యువర్ ఫేస్. అయితే ఉండు. వాట్? I am married. I know. Thank you. Say, look, I love my thing. I love you. ఇక మీదకి నేను డిస్టర్బ్ చేయను. ఓకే ఓకే సిచ్చి వెళ్ళిపోతాను. కిస్సా ఎక్కడ పడితే అక్కడ. చీ, అక్కడే అక్కర్లేదు, బొగ్గ మీద. మందు కొట్టు. మూడా చచ్చంబో. ఇది పట్టుకో. నైస్ మసాలా. ఎవరు వంట చేసింది? నేనే. మై తిటి. టేక్ ఇట్ ఈజీ ప్లీజ్. ప్లీజ్. ఐ విల్ టేక్ ఇట్ ఈజీ. యా. నానా! No.
నో 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 మ్యాన్ నో. ఎలాగోలా సర్ది చెప్పి హీరోయిన్ ని కెనడాకు తీసుకువెళ్లి కొద్ది రోజులు సంతోషంగా కాపురం చేశాడు. తాడి చెట్టు కింద మజ్జిగ తాగినా కళ్ళని అనుకుంటారుగా, అలా ఒక భూకంపం వచ్చింది ఇండియా నుంచి ఫోన్ ద్వారా. లైక్ దిస్ అయినా ఛీ, ఉంటేనే బాగుంది కదా. ఫోన్ రింగ్ అవుతుందండి. నో డామ్. హలో. హే రామ్, నేను గణేష్ గడి మాట్లాడుతున్నాను, హైదరాబాద్ నుంచి. హే హే హౌ ఆర్ యు? ఎవరు? ఫ్రెండ్, మగ ఫ్రెండ్. రేయ్, ఎలా ఉన్నావురా? నువ్వు ఉంటున్న ఫ్లాట్ పక్కన హోటల్ 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 హాలిడే ఉంది కదా, అక్కడ వెంటనే వెళ్ళు. హాలిడే ఇంకెందుకు? ఆ, అక్కడ నా పాత లవర్ నిర్మల ఉంది. సరే, నిర్మలకి ఏమైంది? అది సూసైడ్ చేసుకుంటానంటుందిరా. నా పేరు రాసి పెట్టి చచ్చిపోతానంటుంది. ఎలాగైనా నువ్వు వెళ్ళి మేనేజ్ చేయలేదో అంతే, నేను వటాషో. హ, పెద్ద బిజినెస్ అనవసరంగా కాకా పట్టాల్సి వస్తా ఉంది. ఇలా చూడు, నువ్వు మర్యాద అక్కడ వెళ్ళి ఎలాగైనా దాన్ని మేనేజ్ చేయలేదు అంతేరా, నేను జైలుకు పోతాను రా. ఈ ల్యాండ్ లైన్లో సరిగా వినిపించట్లేదు. నేను నా సెల్ ఫోన్లో మాట్లాడతా. హలో. ఎవరు ఎవరు? రేయ్, మీరు నిర్మల ఫాదరా? నేనేరా. ఇప్పుడు ఇక్కడ కెనడాలో అర్ధరాత్రి రా. రామ్ రామ్, దేవుడు దయ వల్ల నువ్వు వర్క్ చేసే అదే ఊర్లో ఇప్పుడు నిర్మల కూడా ఉంది. ఎలాగైనా దాన్ని కాపాడరా ప్లీజ్ రా బాబా. రూమ్ నంబర్ 720. ఓకే, రూమ్ 720. నువ్వు ఖచ్చితంగా వెళ్తున్నావు అంతే. స్వీట్ వైఫ్. హాయ్. యా, ఇట్స్ రోల్స్ రాయ్స్ ఇంజిన్, రైట్? మీరు మెకానిక్ని అక్కడ రమ్మని చెప్పండి, నేను అక్కడికి వచ్చేస్తాను, రైట్? ఇన్ అ జిఫీ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాలిడే ఇన్లో ఎవరు? ఫ్రెండ్, పైలట్ ఫ్రెండ్, మగ పైలట్. చాలా సంవత్సరాలు ఇక్కడ ఉంటాడు పాపం, ఇంజిన్ ట్రబుల్ అట. హాలిడే ఇన్లోనా? డోంట్ బి సిల్లీ. హాలిడే ఇన్ పక్కన ఎయిర్పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్లో ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఎయిర్ క్రాఫ్ట్లో ఇట్స్ అన్ ఇంజిన్, మగ ఇంజిన్, ఐ మీన్ మెగా ఇంజిన్. అప్పర్ డెక్ ప్లేన్లో యునో ఇట్స్ గెటింగ్ టూ టెక్నికల్. నేను వెళ్ళి చూసొస్తాను. నిర్మల ఎవరు? ఆ పేరు నీకెలా తెలుసు? బెడ్రూమ్ లో చెప్పారుగా. Did I? ఆవిడేగా 720 లో ఉన్నది. రూమ్ నెంబర్ ఎలా తెలుసు? ఇప్పుడే కదా ఇక్కడ చెప్పారు. Oh, I said that too. What? No, I'm just thinking. నేను బెడ్రూమ్ లో చెప్పిన నిర్మల అనే పేరును ఇక్కడ 720 అని చెప్పిన రూమ్ నెంబర్ ను తప్పుగా లేకుండా కరెక్ట్ గా కనెక్ట్ చేసావా? నిర్మల అనేది చెప్పాను కదా, మగ పైలట్ ఫ్రెండ్, ఆయన ఆడ వైఫ్. ఏమైంది? నథింగ్, షీఈస్ ప్రెగ్నెంట్ ఇన్ ఇండియా. హస్బెండ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ ఎలా అక్కడ ప్రెగ్నెంట్ అవుతుంది చెప్పండి. No. హాలిడేస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ. Hey, don't talk like that. They are my friends. Okay. I'll go. ప్యాంట్ వేసుకుని వెళ్ళండి. Of course. మగ ఫ్రెండ్ అయినా కూడా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి కదా. What? It's a good joke, isn't it? No. Okay. You're right. Of course. Good joke. Thank you. Jesus. No, you didn't say anything. Okay. Thanks. హే రామ్. Oh shit. నువ్వైనా నన్ను మర్చిపోకుండా వచ్చావు. హే రామ్. ఎలా మర్చిపోగలను? ఏంటి నిర్మల నువ్వు చేస్తున్నది? నేను లెక్కటి ఇద్దరు మాత్రం వేసుకుంటున్నావా? గణేష్ తప్పులు లెక్కటి ఆ జాలీ డేస్ లెక్కటి నీకు లెక్కలు కూడా వచ్చా? నీ లెక్క కరెక్ట్ అయితే ఇంత దూరం వచ్చి చూడేదే కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. ఏయ్, ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్ ఉందా? ఏ వంట చేస్తావా? వద్దు, నేను బోల్డ్ తిన్నాను. ఏంటి? పెప్పరు. నో, ఇది సాల్ట్. నువ్వు నిద్ర మాత్రం. సారీ. మాత్రలు. అయ్యో, మూత కూడా పడిపోయింది, అయినా పర్వాలేదు. ఇది కొంచెం తాగమ్మా. ఇలా చూడు, చెప్తే వినాలి బేబీ. నేనే చేస్తాను. ఎంత పెద్ద మాత్రం. మూత ఎక్కడా? మూత
పెద్దదే కానీ ఈ వ్యవహారం అంతా మాత్రలు కక్కడానికి మాత్రలు ఎక్కడ కక్కు మాత్రలు కక్కి అమ్మా మాత్రలు కక్కు ఇక్కడ వద్దు కమౌట్ వాళ్ళ లవ్లీ కమౌట్ ఇట్స్ మేడ్ ఫర్ యూ ఓన్లీ కమాన్ అయ్యయ్యో. ఇవ్వు, నా వాష్ చేసి ఆత్మహత్యకు వచ్చావా వాష్ చేయడానికి వచ్చావా లేక వాంతి చేసుకోవడానికి వచ్చావా ఐఎమ్ సారీ. సరే పర్వాలేదు I'm sorry. దీర్ఘాయుష్మాన్ భవ అయ్యో లేమ్మా చెప్పేది విను లే అయ్యో స్పృహ తప్పోయావా లేదు, ఏ పని పూర్తిగా చేయవా నువ్వు లే తల్లి నేను తెల్లారక లేస్తానులే ప్లీజ్. నాకు నిద్ర ముంచుకొస్తుంది. అయ్యో వాంతి కదా రావాలి నీకు పడుకున్న చోటన అలాగే డ్రైవ్ ఇలా వాంతి చేసుకోమా ఛీ, నన్ను ముట్టుకోకు, నీ మీద వాంతి అయింది. ముందు డ్రై క్లీన్ చేసుకొనిరా, ఆ తర్వాత నన్ను లేపు, నేను బజ్జుంటాను. బజ్జుంటావా? గుడ్ నైట్. గుడ్ ఏయ్ ఇలాగే నన్ను జోకొడుతూ ఒక కథ చెప్పురా. కథ ఆ, ఒక ఊళ్ళో రామన్ ఒక చోట ఉన్నట్ట కామెడీ స్టోరీయా? ఊరంతా నవ్వుతుంది రూమ్ సర్వీస్ కాఫీ ఆర్డర్ చేశాను అది తాగావనుకో తర్వాత మళ్ళీ వాంతి వస్తుందా? No, 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 no. Hey. Yeah, come in, room service. The door is open. Hi, my dear. సరిగా పడుకోమ్మా లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఏం చేసావయ్యా? ఒకటే వాంతులు అవుతున్నాయి. కాదు ఇది Hey, ఏంటంటే room service. Where is the coffee? నో యు మిస్టేకన్ ఇది ఈమెవరో తెలుసా ఈమె నిర్మల ఆవిడ మైథిలి. యా అది కూడా మర్చిపోయారా? లేదు బాగా జ్ఞాపకం ఉంది నేను క్లియర్ గా చెప్తాను ఈవిడ లవ్ చేసి వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నందువల్ల ఇప్పుడు ఈవిడ నో కాదు ఇది ఆవు కాదు. అవును, ఆమెను లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుని ఆమెను వదిలేసి ఇప్పుడు ఓదార్చడం కోసం చేతులు చాచి నుంచున్నారు. నాకు అర్థం కాలేదు నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను సరిగ్గానే అర్థం చేసుకున్నాను. తను వాంతులు చేసుకుంటుందే, దానికి ఎవరు కారణం? దానికి నేనే కారణం. అరే దుర్మార్గుడా, కడుపుకి నువ్వే కారణం అని ఒప్పుకుంటున్నావా? కడుప ఈ దొంగ చెప్పనే లేదు. అరే ఛీ, తన కడుపు గురించి చెప్తున్నాను. ఎవరికి కడుపు? నాకు కడుపు కొంచెం నోరు మూసుకుంటావా ఇలా చూడు అయ్యో. నేను మొదటి నెల నుంచి మొదటి మ్యాటర్ నుంచి వస్తాను. ఈ అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ వల్ల 43 నిద్ర మాత్రం మింగింది. వాంతులు కూడా చేసుకున్నా. లవ్ చేసిందే 43 నిద్ర మత్తులు మింగేసిందంటే పెళ్లి చేసుకున్న నేను ఇదేమన్నా చిక్లేట ఐ లవ్ యూ ఏమన్నా ఐ హేట్ యు. ఓ థ్యాంక్ గాడ్. ఏంటి థాంక్స్ అన్నావా? నువ్వు మాత్రలు ఉమ్మేసామని సంతోషంలో అన్నా. ఏం మార్చావు? నేనే మార్చలేదే. డ్రెస్ మార్చావు, దాని మీద నేను వాంతులు కూడా చేసుకున్నా. ఇదేమైనా న్యూస్ హెడ్లైన్స్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. నేను నా పళ్ళాన ఓదార్తాలు చూస్తుంటే ఇప్పుడు చూడతాను వెళ్ళిపోయి చూడు. అయ్యో నా ప్యాంట్ కానీ ఒకటి కల్లి కమ్మ కల్లసి పాలి. ఛీ! అనియా అనియా ఇప్పుడు ఆవిడ ఉన్నప్పుడు ఉండొచ్చుగా. అనియా ఎవరనియా అమ్మాయి? ఆహా ఆ మాత్రం అర్థమైంది సంతోషం. నేను ఇప్పుడు వెళ్ళాలి నా కర్మకాలి. రామనియా రామనియా ఆయన స్వర్గస్థులు అయ్యారు. మైథిలి ఆ రోజు వదిలేసి వచ్చింది హీరోని హీరోయిన్. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయింది. హీరో కూడా ఆమె వెనకాలే వచ్చి ఎంతో బతిమాలాడు. కానీ హీరోయిన్ అతన్ని క్షమించనే లేదు. ఆ బాధలో హీరో మందు కొట్టడం మొదలెట్టాడు. పాపం తాగి తాగి దేవదాస్లా తయారయ్యాడు. ఇది తీసేసి నేనేం చేయను. షర్ట్ ఇదే నా ప్లాన్. అవును గురు. నేను కారులో ఎక్కుతున్నప్పుడే అనుకున్నా ఎక్కడో కొడుతోంది. అరే 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 ఏయ్ బారావ్ అయ్యో మా మామ బండిరా. ఇంట్లో చెప్పొచ్చా? ఆగవయ్య వాళ్ళు నాకే చెప్పలేదు ఇంట్లో ఎక్కడ చెప్పుంటారు. బయలుదేరే ముందు ఎక్కడికి అని అడగద్దు నన్ను. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. గాడి ఖరాబ్ అయింది వచ్చి దేకో. నేను ఏరోప్లేన్ చూశాను ఇది ఆటో తెలుసులేవా. అరే గుద్దినాడు దేకో. అంత గట్టిగా గుద్దిందా? ఓ నైను ఎంత? మామగారు మీ మామగారా? మా మామగారు అనుకున్నా. అరే మామాకి మాంటావేంది? చెలో అత్తారింటికి. ఓయ్ వాళ్ళతో ఏంటి అత్తగారు బావగారు అంటావు? అల్లుడు నువ్వు మాత్రం అల్లుడు అనొచ్చా? మా అమ్మాయిని అడుగుయ్యా, ఆయన్నే మా అల్లుడు. అరే గుద్దేసి జాయింట్ అయినారా? గాడి నాది అయ్యా. నీదేనయ్యా, నాదని ఎప్పుడు చెప్పా? ఆ బండి నీది ఈ బండి ఓనర్ నేను ఇంట్రడ్యూస్ చేస్తాను ఇద్దరు కలిసి మాట్లాడండి. ఎక్కడ వాడు రారా ఇలా గుంపులో ఉన్నాడు. ఆయన కొంచెం సిగ్గు ఎక్కువలేరు. రండి బ్రదర్, కొంచెం హెల్ప్ చేయండి. చేయండి పదండి. మీటర్ తోసగా పోడి తోసేయండి.
मेरा ऑटो मेरा गाड़ी मेरा पैसे मेरा गाड़ी 7486 अरे अरे भाई ఎనివే డబ్బులు మిగిలాయి ఏంటన్నాడు కాన్ఫరెన్స్ వెళ్తున్నాడు చెప్పి హాఫ్ డిగ్గర్ వేసుకుని ఫ్రెండ్స్ తో తిరుగుతున్నాం. అడుగుతున్నారు కదా చెప్పు చెప్పు అదే కాన్ఫరెన్స్ లో పబ్లిక్ తక్కువ ఉంటారు, వీడికి మాటలు సరిగ్గా రావు, మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఉంటే బాగా మాట్లాడొచ్చు కదా అని. ఏమైందిరా బండి? ఆటో పోయింది, దాన్ని పట్టుకోడానికి డ్రైవర్ పోయాడు. మీకు ఇంకొక ఆటో పట్టరానా? ఇంకో ఆట ఎందుకు? మీరంతా ఎక్కడికి? బెంగళూరు. మీకదా పర్లేదు, పర్లేదు. అవును కాన్ఫరెన్స్ అరకులో అన్నావు, ఇతను బెంగళూరు అంటున్నాడు. అందుకే కాలు తొక్కింది. ఆ, అందరూ పిల్లలతో అబద్ధం చెప్పి వెళ్తున్నారు, నువ్వు తప్ప. ఎందుకంటే నువ్వు వైపు దూరంగా ఉన్నావు. అబ్బో, అన్ని జ్ఞాపకం ఉంచుకుని అప్పుడప్పుడు వదులుతున్నారు. అదే నాకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే వీళ్ళందరూ వీళ్ళ వైఫ్ దగ్గర అబద్ధాలు చెప్తేనే కదా నేను నా వైఫ్ దగ్గర అబద్ధం చెప్పగలిగేదేరా. కన్ఫ్యూజన్ గా ఉంది. మీకే కన్ఫ్యూజన్, నాకు కాదు. ఇప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను, వినండి. ఇప్పుడు నా వైఫ్ తో ఏంట్రా వెనకాల తోకలాగా? ఊరి కంపెనీకి వద్దా, నువ్వే మాట్లాడు. ఇప్పుడు ఎక్కడ వదిలేదు? ఇక్కడ ఆహా, ఇక్కడే కాదు, కాదు ఇక్కడ. ఇప్పుడు నా వైఫ్ తో నేను అబద్ధం చెప్పాలని అనుకున్నా, చెప్పలేను సార్. ఎందుకో చెప్పండి. నేనేలా చెప్పగలను? మీరే చెప్పలేరంటే నేను ఎలా చెప్తాను చెప్పండి. ఆవిడతో నేను విడిపోయినందువల్ల ఆవిడ చాలా దూరంగా ఉంది, అందుకని చెప్పినా వినిపించదు. కాబట్టి నేను ఏదైనా చెప్పాలంటే నలుగురిని కలుపుకోవాలి. నలుగురే వెళ్ళు. 5 ఆహా, నన్ను కలపకండి, ఎందుకంటే నా వైఫ్ కదా విడిపోయింది. అయితే 6. ఆరెవరు? నేనే. నీ వైఫ్ తో నిన్ను కలపడానికి నేను బెంగళూరు రాకూడదా? కూడదు మాయా, ఈ వయసులో మీకెందుకు శ్రమ? అల్లుడా, నువ్వేం కంగారు పడుకో. మీ ఆవిడతో ఈ విషయాలు ఏం చెప్పర్లే. నువ్వు ధైర్యంగా ఉండు. మంచి పడికే వెళ్తున్నాం, పదండి. సారీ మామయ్య, కార్లు చోటు లేదు. ఇంత పెద్ద కారు నా ఒక్కడికి చోటు ఉండదా? మీరేం ఒరి కాకండి, నేను సర్దుకుంటాను. కారులో ఏసీ ఉంది కదా, ఆన్ చేయి. ఏంటిది, నేను మాత్రం వెళ్తున్నానా, మీరు టాటా చెప్తున్నారు? అందరినీ తీసుకెళ్తారు, రండి. చిన్నతనంలో నేను విసిరి వేసేవాడిని, చాలా బాగా వేసేవాడిని. ఇప్పుడు వేస్తే ఒట్టి గారే వస్తుంది. సౌండ్ ఎక్కడ పోయిందో? అమ్మా, మీ చిన్న కూతురింటికి వెళ్తానన్నారే, ఎక్కడ అని చెప్తే దింపేస్తా. తమాషగా ఉందా? వాళ్ళ ఆవిడతో కలపొద్దు. ఎవరు, నన్నా? నా వైఫ్ ఇప్పుడు బెంగళూరులోనే లేదు. లేదా? మరెందుకు బెంగళూరు దాకా వచ్చారు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికే. మిమ్మల్ని డ్రాప్ చేసి బెంగళూరు దాటిన తర్వాత డీప్ ఇంటీరియర్ కర్ణాటకలో అదేదో కన్నడలో పేరుందిరా, ఏంటది, పెద్ద కొండ, చెమ్మన్గుండి. ఎమ్మన్గుండ? అది చిక్మగళూరు పక్కనే కదా ఉంది. ఉంది కదా. అవును, ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? తోసలేదు. తోచలేదా? మిమ్మల్ని అడగాలని తోసలేదంటే. ఆవిడ అక్కడ ఏం చేస్తుంటుంది? అదేం చేయట్లేదు పాపం, దాని పాటికి పాటలు నేర్పిస్తుంటుంది. ఓహో, బాగా పాడుతుందా? పాడుతుంది, ఆడుతుంది. ఓ, పాడుతూనే ఆడుతుందా? ఆయాసం వస్తుందని అది మాత్రం చేయట్లేదు. మావయ్య, విధాన్ సౌధ వచ్చేసింది, దిగండి. ఎందుకు? ఇంటి దగ్గర తీతా. ముందుకు వెళ్తే మనం బుక్ చేసిన హోటల్ చేస్తుంది. వద్దా? వద్దు, వద్దురా. హోటల్ మీద నాకెందుకు తలరాత? అమ్మ ఇంటికి వెళ్ళి అక్కడే ఫోన్ చేస్తా. తిన్నగా వెళ్ళిపోండి. అలాగే, రూట్ అటు ఇటు తిరిగి అంటే ఎక్కడ యా, ఇలాగే నా పెళ్లి రిసెప్షన్ ఒక కేక్ తీసుకొచ్చారు, తర్వాత అంత ట్రాజెడీ. అవన్నీ మర్చిపోవడానికే అమ్మా ఇది. మైథిలి నేను మర్చిపోలేనమ్మా. రామ్, నువ్వు బుద్ధిగా ఈ కేక్ కట్ చేయబోయి మైథిలి ఆలోచన అదే కట్ అవుతుంది. Yes. Take it. Ready? 1, 2. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Ramsiya. Happy birthday to కేక్ లోంచి కీ ఇచ్చే బొమ్మ వస్తుంది అనుకున్నాను. ఇది కూడా కీ ఇచ్చే బొమ్మే. ఈ రోజుకి నీకు కీవడానికి వచ్చింది. నాగి, ఇక మీదట మనం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండాలి. ఇంత గ్యాప్ వదలకూడదు. మునపట్లాగా సండే సండే నువ్వే మాకు ఫోన్ చేయి. దిస్ ఇస్ మై న్యూ కార్డ్. చల్లగా ఉందా? సెరామిక్ కార్డ్. గో మ్యాన్, టైం ఇస్ ప్రెషియస్. టైం వేస్ట్ చేయొద్దమ్మా. కరెక్ట్. ఇక మొత్తం మ్యాగీ చూసుకుంటుంది, మన పని మనం చూసుకుందాం. 1, 2.
ముక్కు మొహం తెలియని అమ్మాయితో నేను ఎలా రా జాతగా ఉంటుంది తెమ్మంటాను ఫిట్ అవుతుందేమో చూద్దాం. ఇట్స్ నాట్ వెరీ ఫనీ. నా సెక్షువల్ ఆపరేటర్స్ నా తల్లో ఉంది. ఓకే Don't worry. That's all right, sweetie. Mine's in place. ఓయా Yeah. నెవర్ మైండ్. నా బర్త్డేకి వచ్చినందుకు మెనీ థ్యాంక్స్. మై నేమ్ ఇస్ రామ్ చంద్రమూర్తి అలియాస్ రామ్ సీఎం. చెయ్యి వదిలేస్తారా? My name is Margadavalli alias Maggie. Ah! నైస్ నేమ్ Uh-huh. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళొస్తారా? ఏ ఎంత డబ్బిచ్చి తీసుకొచ్చావు నువ్వు సింపుల్ గా వెళ్ళిపోమంటున్నావు? ఓ సారీ, అయితే నేనే వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ టేక్ ఆఫ్. సరే టేక్ ఆఫ్. ప్యాసింజర్ నే వదిలేసి ఏం టేక్ ఆఫ్ రా పైలట్. రేయ్ నీ బర్త్డే రోజు నిన్ను సంతోష పెట్టడం కోసం అందరూ మామ ఇళ్లలో 100 అబద్ధాలు చెప్పేసి వచ్చాం. నువ్వు అలా వెళ్ళిపోతానంటే ఏమర్థం? మైథిలి తప్ప వేరే ఏ అమ్మాయి నాకు నచ్చదని అర్థం. Oh! ఈ బొమ్మని ట్రై చేసి చూడమ్మా. ప్లీజ్ కమ్ ఇన్. థ్యాంక్ యూ. సారీ సార్, మీ బండి నెంబర్ చూసి మీరు తెలుసంటూ వచ్చారు. మీరు మీకు తెలుసా సార్? ఊ అన్నారుగా, తెలుసట. వెళ్ళు. సారీ సార్. చేసినంత చేసి ఇప్పుడేంటి సారీ? నథింగ్. కమ్. ఎవరి అమ్మాయి ఆపిల్ పండ్లో ఉంటే ఇంతవరకు నిన్ను వీళ్ళతో చూడలేదే. ఎవరమ్మా నువ్వు? మామయ్య క్షమించండి రే, రే. మామయ్య. తప్పులేదు. తప్పేది లేదు. నేను చెప్తాను. చెప్పొద్దు. లేదు చెప్పే తీరాలి. చెప్పొచ్చుగా. అనేది ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఈయన వేదాచలం వాళ్ళ మామగారు, అంటే వీడి వైఫ్ కు నాన్నగారు. ఇది నా వైఫ్. ఓ నమస్కారం. నా పేరు మరగదవల్లి alias Maggie. మైథిలి కదా నీ వైఫ్ పేరు? అది కూడా ఉంది. మ్యాగీ అలియాస్ మరకతవల్లి అలియాస్ మైథిలి. మ్యాగీ. మరకతవల్లికి షార్ట్ ఫామ్, మైథిలి మీడియం ఫామ్. ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. కెంపన ఉండి వెళ్తామని ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు మీ అమ్మాయి ఇంటికి వెళ్తారని ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళందరూ బయటకు వెళ్ళారు. ఈవిడ కూడా సగదారిలో నన్ను మీట్ చేసింది. తర్వాత అర్థం కాలేదా? ఇష్టమైన వాళ్ళిద్దరి మధ్య 3 దృష్టి బొమ్మలందుకు? అయ్యో అల్లుడు, నా నోటితో నిన్ను దృష్టి బొమ్మని ఎలా అంటారు? ఏమి ఇంత పెద్ద గాపు? మధ్యలో పిచ్చి కడతారా? కౌరించుకో ఒకరినొకరు. ఇచ్చిన డబ్బుకి ఎలా పట్టుకుందో చూడు. ఏంటి ఇచ్చిన డబ్బుగా? అలా కూడా సక్రమంగా జరగాలి గురువాయూరప్ప. నా దగ్గర ఏంటి తక్కువ? ఏం లేదు నా దగ్గర. స్పీక్ 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 స్పీక్. టు బిగిన్ విత్ మైథిలి అనే పేరు లేదు. ఓ కమ్ ఆన్, పేర్లో ఏముందయ్యా? గవర్నమెంట్ గెసెట్ లో ఎప్పుడు కావాలన్నా మార్చుకోవచ్చు. అవును, నీ మైథిలి ఏంటి నన్ను మించిన అందకత్త? నేను ఒకటి చెప్పనా? కాకి పిల్ల కాకి ఆహా. చెప్పు. వద్దు, అది తప్పు సామెత. సరే ఇంకోటి చెప్పు. చిలకలా ఒక పెళ్ళాం ఉన్నప్పుడు. వద్దు, వదిలే. చెప్పవయ్యా. కోతి లాంటి ఒక ఉంపుడు గత్త ఎందుకంటావా? మేబీ. ఆహా, చిలక చెప్పిందే తిరిగి చెప్తుంది, కాని కోతి ఏమేం చేస్తుందో తెలుసా? సారీ, ఐఎమ్ నన్ను సారీ. చూస్తావా? ఉండవయ్యా, ఉండు, ఉండు, వెళ్ళొద్దురా. రేయ్, ఉండు, ఏయ్! Bloody shit! సారీ. ఆల్రైట్, ఆల్రైట్. మాఫీ జియే. హే రామ్, వెల్కమ్ బ్యాక్. అన్నిటినీ మర్పించుంటుందే మ్యాగీ. ಈಗ ಮೈದಿಲಿ ಸ್ಪೆಲ್ಲಿಂಗ್ ಏನು ಅಂತ ಕೇಳಿ. యాంటి MAGGI అంటాడు. సైలెన్స్ సైలెన్స్, బాగా టైర్డ్ అయి ఉంటాడు. విస్కీ బ్రాండీ హాట్ అయిదైనా లేదా మంచి కూల్ బియర్. యూ నూడిల్స్ ఎక్కడ తెస్తాం? ఏదో బూతులు తిడుతున్నాడు రా. అలాగా? మైకంలో ఉన్నారా వాడు? ఎవ్వరూ మైకంలో లేరు. అది మైకంలో వన్స్ ఉంది. మోరా. ఊరుకోరా. హౌస్ కీపింగ్. విండ్సర్ స్వీట్ లో 2 ఫ్లవర్ వాజులు పగిలిపోయాయి. నో నో నో, మీ వాళ్ళు కాదు, మేమే. యు సీ, మేము దానికి పే చేస్తాం. ఇట్స్ అన్ యాక్సిడెంట్. ఓకే. యాక్సిడెంటా? ఏమైంది? వీ హ్యాడ్ ఎ డిసగ్రిమెంట్ అండ్ ఫైట్. ఫైటా? మేం సాంగ్ అని ఇమాజిన్ చేసుకున్నామే. ఏమైందిరా? ఏమైందిరే?
జారీ కింద పడి పగిలిపోయింది అత్రోళ్ళు. తర్వాత ఏమైందిరా? మీరేమేమి అనుకుంటున్నారు అవేమీ జరగలేదు. అట్లీస్ట్ 50%. నాకు ఇష్టం లేదని చెప్పాను కదరా, దాన్ని పట్టుకుని నా మీద తోసేశారు, దాన్ని నేను తోసేశాను. దట్స్ ఆల్. ఏంట్రా అది ఇంత దూరం వచ్చి పల్టీ కొడితే ఎలా? నేను కొట్టలేదురా పల్టీ, అది కొట్టింది కోతిరి. అదే నువ్వు సంతోషంగా ఉండాలి. ఆగరా. అది పగిలి ఇది పగిలి వీడు మనసు పగిలి ఏడుస్తుంటే పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిస్తారండి. మీరు ఇక్కడ వీడికి సరి చెప్పండి, నేను అక్కడ అమ్మకి సరి చెప్తాను. ఎలా ఉంది ఏంటో పాపం రూమ్ లో ఒంటరిగా. మాకు సర్ది చెప్పడం తెలీదా? నీకంటే బాగానే సర్ది చెప్పగలం. మరి ఎవరు వెళ్ళేది? మీ ముగ్గురు పంటలేసి తెలుసుకోండి, నేను ఇప్పుడు వస్తాను. ముగ్గురు కాదు, నలుగురు వేసుకుందాం. ఏంట్రా అది? పంటలు వేసుకోవడం తప్పుకో. చిన్న పిల్లల బుద్ధి ఉండదా? చదువుకోలేదు లేరా? ఇంగి పింగి పాంకి ఫాదర్ హ్యాడ్ ఏ డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంగి పింగి పాంకి కింగ్. అదేమిటి ఇంకోకి ఏంటి? డూప్లికేట్ కి ఏంటి? ఇక్కడ ఫినిష్ అయింది. ఎంతో కష్టపడి భగవంతుని ప్రార్థిస్తే నన్ను అనుగ్రహించాడు తెలుసా? నీ భగవంతుడు ఇలాంటి వరాలు కూడా ఇస్తాడా రాయ్? ఏయ్, దొంగ రాజుకోడుకా. పంతులు లక్కీ ఫెలో. మాగి మాగి ఏదో చిన్న గొడవ అన్నాడు, పెద్ద గొడవ జరిగినట్టుంది. చంపేసాడా? రక్తం! రక్తం! ఎరా ఇంత త్వరగానా? మర్డర్ చూసినట్టు వణికిపోతున్నావు. మర్డర్? నువ్వే కదా మాట చేసావు. నాగిది ఏంట్రా వాగుతున్నావు? రక్తం చూసేదా? రక్తం ఏంట్రా? వెళ్ళి చూడండి. ఏంట్రా వాడు లూస్ లా మాట్లాడుతున్నా? లాగే ఏంట్రా చూసారా వీడు? అది పోయింది కదరా. బయటికి వెళ్ళు. పైకే పోయింది కదరా. పైప్ ఫ్లోర్ కి వెళ్ళు. ఈ లోకల్ నుంచి దానికి నా దగ్గర ఉందిరా. నోరు తెరిచి చెప్పరా. ఎక్కడా? నా పాకెట్ లో ఉందిరా. ఈ పాకెట్ లో. ఎవరన్నా తీయండిరా. ఎవరన్నా తెరవండిరా. ఇవ్వరా. తప్పుకో. తలుపు తీయరా నాయర్. ఇని ఎందుకు త్వరగా నాకు ఒప్పు. అయ్యో అయ్యో దేవుడే. Where is this lady? ఇప్పుడు లేడీ కాదు బాడీ. అటు చూడు. ఏంట్రా నేను ఆ అమ్మాయిని ఎత్తి ఆ పక్కన ఉండరా. పల్స్ పట్టి చూసావా? అప్పుడు చూడలేదు. పోయి చూడు. పల్స్ ఇవన్నీ ఎందుకు రా? అదేమన్నా కడుపుతో ఉందా? ముక్కు పట్టుకున్న పల్స్ చూసేది తప్పుకో. ఎందుకు రా ఫింగర్ ప్రింట్స్ అని భయపెడుతున్నావు? రే రామ్ కొన్ను കളഞ്ഞല്ലോടാ. లేదురా ఇట్స్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. ఉందామని కదా వచ్చింది. ఆగండి రా. ఒకే ఒక దారి ఉందిరా. ఒకే దారి. ఏమిటిది? ప్లీజ్ బేడా ఫింగర్ ప్రింట్స్. ఎవరు ఫోన్ చేస్తున్నావు? పోలీస్. హలో హలో నేను రామచంద్రమూర్తిని మాట్లాడుతున్నాను. అన్ని నిజాలు. నేను పోలీసులు ఫోన్ చేస్తే మీకేంటి? అనుకుంటాంరా. పోలీసుకి దొరికినా పర్లేదురా, నేను నా పిల్లలకి దొరికిపోతా. మా అబ్బాయికి హార్ట్లే హోళు. దానికి దీనికి ఏంటో సంబంధం? సంబంధం ఉందిరా. మా అబ్బాయి ట్రీట్మెంట్ కని అబద్ధం చెప్పి ఇక్కడికి వచ్చాను. దానికి దేవుడు వేసిన శిక్షరా ఇది. గురువాయూరప్ప నన్ను మా మామగారు చంపి గ్రానైట్ క్వారీలోనే పూర్తి చేస్తారా. బెంగళూరులోనే జరగాల. ఇది నా స్టేట్ రా. ఇప్పుడు అందరం ఒకే స్టేట్ రా. వెరీ బ్యాడ్ స్టేట్. ఇందులో మన అందరికి సంబంధం ఉంది. ఇప్పుడు అందరం కలిసి నిర్ణయం తీసుకుందాం. పోలీసులతో చెప్పడం మంచిదని నాకు అనిపిస్తుంది. నాలాగే అనుకునే వాళ్ళు నాతో పడి చేయతండ్రా. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు నాతో పాటు చెయ్యొద్దండి. 1 2 3 4 5 మెజారిటీ 100%. పరా. నేను చెయ్యి ఎత్తనే లేదురా. హత్య చేసి చేయలేదని దబాయించావు, చెయ్యెత్తలేదని బుకాయించావు, జరిగినంత దాచావు. చావు 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 అంటారు. నీ హత్య చేయలేదురా. చూసా మళ్ళీ లేదన్నాడు. ఏయ్ వదిలేరా, ఈగలు ముసురుతున్నాయి. షట్ అప్. ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. లుక్, ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్. నాకు కూడా మానవత్వం ఉంది. నాకు ఒక వైఫ్ ఉంది అండ్ ఐ లవ్ హర్. నేను గ్రానైట్ క్వారీలో చావను. ఈ బాడీని తీసుకెళ్లి మా గ్రానైట్ క్వారీలో పూర్తి చేద్దాం. నేను హిందూని, తనకి మ్యాగీ అని పేరున్నా కూడా ఆ అమ్మాయి హిందూయే. పాపం పూడ్చుకుంటారా మరి కాల్చేద్దాం. ఒరే వెధవా, చూసా బెల్ మోగింది. అంటే నీ విధవే కాదరా కాల్చడానికి. డోర్ బెల్ మోగుతోంది. శవాన్ని దాచేయాలి. ఏదైనా చెప్పి అడ్జస్ట్ చేయరా పంతులు. ఏదైనా చేయరా ప్లీజ్. ఏదో చెప్పరా. ఫోన్ కమ్ ఆన్. వెళ్ళు, మేనేజ్ చెయ్యి. డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్ ఇన్, డోంట్ కమ్, డోంట్.
వచ్చినది. ಓ ಸಾರಿ అదంతా ఏం లేదు దొంగాట ಫ್ಲವರ್ ವಾಸ್ ಹೊಡೆದೋಯ್ತಂತ ಫೋನ್ ಬಂತು. ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఇడియట్. వైర్ కట్టాయి. వైర్ కాదు మెడగట్టయింది. వాట్ వాట్ యు సేయింగ్? ఫ్లవర్ వాస్ పగిలిపోయిందని ఫోన్ వచ్చింది. ఫోనా? నేనే చేశాను. రే అవి తీసి లోపల పెట్టి ఆవిడ మమ్మీ చెయ్యి. షల్ ఐ క్లీన్ ద రూమ్? ఎస్ థ్యాంక్ యూ. వద్దొద్దు. రే పెట్టి విసిరి పడి సెంటర్ అలా చూస్తున్నారు. నేనా? నువ్వే? ఓ మరి అందరం కలిసి క్లీన్ చేద్దాం. కమ్ ఆన్. ನೀವು ಹೋಗ್ಬೋದು. ಏನಾದ್ರೂ ಬೇಕಾದ್ರೆ ಫೋನ್ ಮಾಡಿ. యా ఏమిట్రా అది కన్నడంలో బాడీ గిడి అంటోంది? బాడీ కాదురా మాడి. నువ్వు ఒక బేకో నీ ముఖం మాడినట్టుంది అని చెప్పింది. సూట్కేస్ విసిరి పారేసింది. ఎక్కడ రాది? దానిలోనే నువ్వు ఉన్నావు ఎరగడా. ఓ సరే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ನಾವು ఆ మృతదేహమును భద్రముగా మూటగొట్టుకొని ఏదైనా నిర్జన ప్రదేశములో దహనముగా ఉంచిన మంచిదని నా అభిప్రాయం తర్వాత ఇష్టం. రామ్ నువ్వే చెప్పరా. అవునరా నువ్వేగా మర్డర్ చేసింది. సరే మనందరం బయటికి వెళ్ళి బాడీని బయటికి ఎలా తీసుకెళ్లాలో ప్లాన్ చేద్దాం. పంతులు నువ్వు బాడీ కాపలా ఉండు. ఒంటరిగా వదిలి వెళ్ళకండి. నువ్వేగా మ్యాగీ మ్యాగీని చచ్చావు. అది చావడానికి ముందురే. ఇంకి పింకి పాంకిలో గెలిచింది నువ్వే అది కదా. ప్రాణాలతో ఉన్నాడు. ఏయ్, నువ్వు ప్రాణాలతో ఉండవు. అవును వాడు ఆల్రెడీ ఒక మర్డర్ చేశాడు. ఇంకో మర్డర్ చేయడానికి వెనకాడు. కమాన్ రామ్. సారీ రా. సారీ. വേണ്ട വേണ്ട മോനെ വേണ്ട വെറുതെ ഇടി ഉണ്ടാക്കല്ലേ. വിടാ, വിടാ, ഇങ്ങ് വന്നേ. വാ മക്കളെ വാ. ఎక్కడ వెళ్తున్నారు? అక్కడ చూసారా? చూడకండి రా. చూడమన్నావు. అమ్మాయి లాండ్రీ బట్టలు వేసిందే అది ఒక ట్యూబ్ లో ఉంటుంది. ఆ ట్యూబ్ లోపల శవాన్ని వేసావంటే శవం డ్రై క్లీన్ అయి బయటికి వస్తుంది. తిన్నగా కిందికి వెళ్తుంది. కార్ దగ్గరికి రహస్యంగా తీసుకెళ్తాం. లేదంటే రిసెప్షన్ లో చెప్పి తీసుకెళ్ళాలి. ఎలా ఉంది ఐడియా? ఎక్సలెంట్. లాండ్రీ Yeah. దేర్ ఆర్ 7 యా అర్జెంట్లీ ప్లీజ్. యా ఓకే. రేయ్ ఎందుకురా బాడీని వదిలేసి ఇదిగో వచ్చావు? ఉందే. బాడీ దగ్గర ఉండమన్నాను నిన్ను. వెళ్ళంతా ఉండడానికి నాకు భయం రా. ఇంకా శవంతో ఎక్కడ నుంచి చావను. ఓకే 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 నవ్ ఐ యామ్ ఇన్ చార్జ్. నేను చెప్పినట్టు మీరందరూ వినాలి. మీరు వెళ్ళి సరే. പോവാൻ പറഞ്ഞു. వెళ్ళమంటే వెళ్ళటమేనా? నాడా ఇలా రా. మీరు రూమ్ కి వెళ్ళి సామాన్లని ప్యాక్ చేసుకుని బండి దగ్గర రెడీగా ఉండండి. నేను ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అది- కానీ అన్యాయం రాదు. నువ్వే ఆల్ రైట్ అంది. సారీ. ఎక్కడ పెన్? ఇట్స్ ఆల్ రైట్ అన్నావు. సారీ. మేము రూమ్ కి వెళ్ళి అన్ని ప్యాక్ చేసి అవన్నీ ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి నోరు మొయ్యరా. ఈ లాండ్రీ బ్యాగ్ లో వేసి దాన్ని కారులో పెట్టి కారుతో సహా బ్యాగ్ లో పెట్టి ఎందుకు రా కొట్టుకున్నావు? టెన్షన్ లో ఉన్నాను రా. చెయ్యి తీయండిరా, చెయ్యి తీరా. మరి నువ్వు ఇప్పుడు ఇప్పుడు మనం అందరం కూల్ గా ఉండాలి. వి మస్ట్ యూస్ అవర్ బ్రెయిన్స్. ఓకే ఓకే. ఏంట్రా చేస్తున్నావు? చీమరా కుట్టింది కోకోకూడదా? ఇదిగో గాడ్. ఏది మర్చిపోకూడదు. ఆ మనసుకి చూడు. చూసావా? స్ప్రే మర్చిపోయాం. అన్ని నువ్వు చేసిన పనులేగా. అన్నీ అంటే హత్య కూడా నేను చేశానా? చచ్చ అలాంటిదేం లేదు. హత్య నువ్వే చేసావు. అలాగే దీన్ని కూడా నువ్వే ఎక్కడ పెట్టుంటావని భయంతో ఏదో వాగుతున్నట్రా. నా బుజ్జు కత్తి దీంట్లో పెట్టేమా.